వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో డ్రై ఫ్రూట్స్తో మిల్క్ షేక్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. రోజుకు ఒక గ్లాస్ తాగినా చాలా బలం వస్తుంది. చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళు కానీ తాగొచ్చండి, అంత ఆరోగ్యము. బాదం పప్పును నానబెట్టి పొట్టు తీస్తూ తింటూ ఉంటారు. ఇలా బాదం పప్పుతో పొట్టు తీయకుండా జ్యూస్ చేసి ఎలా ఉంటుందండి చూద్దామా. డైట్లో ఉన్న వాళ్ళు కూడా రోజుకు ఒక గ్లాస్ తాగినా చాలండి, చాలా హెల్తీ. ఒకసారి ట్రై చేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో నా దగ్గర ఖర్జూరు, ఎండిపోయిన ఖర్జూరు ఉంది, దాన్ని వేసుకున్నాను. గింజలంతా తీసి వేసుకున్నాను. అలాగే పిస్తాని కొద్దిగా సైడ్ తీసుకున్నాను, గార్నిష్ చేసుకోవడానికి కొద్దిగా వేసుకున్నాను. అలాగే బాదాము ఒక పిడికిడంతా తీసుకున్నాను. పిస్తా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, నేనైతే కొద్దిగానే వేసుకున్నాను. అలాగే జీడిపప్పు ఒక 5-6 వేసుకున్నానండి. ఇలా 5-6 వేసుకొని వేడి నీళ్ళతో నానబెట్టుకోవాలి, అప్పుడే మనకి త్వరగా నానుతుంది. ఇలా నానబెట్టుకున్న తర్వాత మూత వేసుకొని ఒక 20 నిమిషాల్లో నానిపోతుందండి. చూడండి, 20 నిమిషాల తర్వాత బాదం పౌడర్ వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు వేసుకొని మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ వాటర్తోనే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత బనానా ఉంటుంది కదండి, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. మనకి టేస్ట్ కోసము నేను షుగర్ ఏమీ యూజ్ చేయలేదు, బనానా మాత్రం తీసుకున్నాను. దాంతో తీయగా బాగుంటుంది కాబట్టి బనానా మాత్రం వేసుకొని ఒక 2 గ్లాసు దాకా, మా పిల్లలకి 2 గ్లాసు దాకా పాలు పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. అంతేనండి, సర్వ్ చేసుకోవడమే. అలా మీకు చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక అర్ధగంట సర్వ్ చేసుకొని తాగండి, చాలా బాగుంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ జ్యూస్ గాను కాకుండా ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చండి, త్వరలో వీడియో పెడతానండి. ఇలా ఆయిల్ ఫుడ్లు కాకుండా ఇలా జ్యూసులు డ్రై ఫ్రూట్స్తో జ్యూస్ చేయండి, పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది. హెల్దీ కూడా అండి, వాళ్ళకి ఏది ఆరోగ్యంతో చాలా బాగుంటుంది మనకు తెలుసు కాబట్టి ఇలాంటి డ్రై ఫ్రూట్స్ బాదంతో జ్యూస్ చేయండి.